ఓటు ప్రభుత్వ ఏర్పాటుకు ప్రభుత్వ మార్పునకు ఆయుధం. అది ఇప్పుడు అభాసుపాలవుతోంది. అప్పట్లో పోలింగ్ అంటే రిగ్గింగ్ అనే పదం తరచూ వినిపించేది. ఇప్పుడు ఏకంగా ఓటర్ల జాబితాలో పేర్లే గల్లంతైపోతున్నాయి. అధికారమే పరమావధిగా మారుతున్న నేటి రాజకీయాల పయనం ఎటువైపు? తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెంచుతోన్న డేటా చోరీపై ఇవాల్టి వైడ్ యాంగిల్. డేటా చోరీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత మనకు సంబంధించిన ఏ వివరాల్లోనూ గోప్యత సాధ్యపడటం లేదు. మన ప్రమేయం లేకుండా మన వ్యక్తిగత ప్రైవేటు సమాచారం అంతా టెక్నాలజీ మాయలో బట్టబయలైపోతోంది. ఇంతకీ ఐటీ గ్రిడ్స్ వ్యవహారంలో తప్పు ఎవరిది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే డేటా తస్కరణకు సాయం అందించిందా? ప్రతిపక్షాల ఆరోపణల్లో పస ఎంత? అసలు ఐటీ గ్రిడ్స్ సంస్థ ఏం చేస్తోంది? ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తోన్న అంశం ఓట్ల గల్లంతు. ఇదిప్పుడు మరింత తీవ్రమై పెద్ద కలకలం సృష్టిస్తోంది. ఓటర్లకు తెలియకుండానే వారి ఓట్లు గల్లంతైపోతున్నాయి, జాబితా నుంచి తొలగిపోతున్నాయి. ఇలా 2 నెలల్లో ఈసీకి 9 లక్షల దరఖాస్తులందాయి. మా ఓట్లు తొలగించండి మహాప్రభో అంటూ దరఖాస్తులు అందుతున్నాయి. ఇదంతా కావాలనే చేస్తున్నారని, ఫారం 7 ద్వారా ఓట్లను తొలగించేందుకు కుట్రలు చేస్తున్నారని అధికార ప్రతిపక్ష పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. దీంతో తమకు తెలియకుండా ఎలా తొలగిస్తున్నారంటూ జనం మండిపడుతున్నారు. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా మళ్లీ అధికారంలోకి రావాలని తెలుగుదేశం పార్టీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. మరోపక్క ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్సీపీ అధికారాన్ని దక్కించుకోవడానికి తీవ్రంగా ఎత్తుకు పై ఎత్తులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఓట్ల గల్లంతు అంశం పెద్ద ఆయుధంగా మార్చుకునేందుకు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. సేవామిత్ర యాప్ పేరుతో ప్రజల వివరాలు సేకరించి వైసీపీ ఇతర ప్రతిపక్షాల అనుకూల ఓట్లను గుర్తించి పకడ్బందీగా వారి పేర్లను జాబితా నుంచి అధికార తెలుగుదేశం పార్టీ తొలగిస్తున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తతంగానికి హైదరాబాద్లోని ఐటీ గ్రిడ్ అనే సంస్థ కేంద్రంగా మారిందన్న దానిపై విచారణ మొదలైంది. పెద్ద సంఖ్యలో ఓట్లు గల్లంతవడంతో గగ్గోలెత్తిన వైసీపీ నేతలు హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సేవామిత్ర యాప్తో ప్రజల వివరాలు సేకరించి వారు ఏ పార్టీ వైపు మొగ్గుతున్నారో టీడీపీ నేతలు తెలుసుకుంటున్నారు. ఆ తరువాత పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్ల పేర్లను జాబితా నుంచి పకడ్బందీగా తొలగించేస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ. ఈ కుట్రకు హైదరాబాద్ ను కేంద్రంగా చేసుకున్నారని, టీడీపీ కీలక నేతలతో సత్సంబంధాలున్న ఐటీ గ్రిడ్ అనే సంస్థ ద్వారా తమ వ్యతిరేక ఓట్ల ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టారని వైఎస్ఆర్సీపీ విమర్శిస్తోంది. ఈ కేసులో హైదరాబాద్ పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఓట్ల తొలగింపు అంతా పకడ్బందీగా సాగుతోందని అంటున్నారు. వైసీపీతో పాటు ఇతర పార్టీల వైపు మొగ్గు చూపే ఓటర్ల జాబితాను సిద్ధం చేసుకుని తమకు మరో ప్రాంతంలో ఓట్లున్నందున ఇక్కడున్న ఓటును రద్దు చేయాలంటూ ఫారం 7 ద్వారా నకిలీ సెల్ఫ్ డిక్లరేషన్ పెట్టించి ఆ ఓట్లను డిలీట్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో ఓటర్ల జాబితా నుంచి వైసీపీ అనుకూల ఓటర్ల పేర్లు తొలగిపోతున్నాయని ఆ పార్టీ సానుభూతి పరులు గగ్గోలు పెడుతూ ఏపీలో 50 చోట్ల పోలీసులకు ఫిర్యాదులు చేశారు. అయితే పోలీసుల నుంచి సరైన స్పందన లేదంటూ హైదరాబాద్లో వైసీపీ సానుభూతి పరుడు లోకేశ్వర్ రెడ్డి కేసు పెట్టారు. దీనిపై విచారణ చేపట్టిన సిటీ పోలీసులు హైదరాబాద్లోని ఐటీ గ్రిడ్స్ సంస్థ నుంచే జరిగిందనేందుకు తగిన ఆధారాలను సేకరించారని అంటున్నారు. మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో ఏడాదిన్నర క్రితం ఐటీ గ్రిడ్స్ అనే సంస్థ ఏర్పాటైంది. సేవామిత్ర మొబైల్ యాప్ను ఈ సంస్థే తయారు చేసిందని అంటున్నారు. ఐటీ గ్రిడ్స్ సంస్థ నిర్వాహకులు ఏపీలోని ఆయా నియోజకవర్గాల ఓటర్ జాబితాలు తీసుకుని సేవామిత్ర యాప్లో ఓటర్ల పేర్లను ఫీడ్ చేసి పేరు, కులం, మతం, ఆధార్ నంబర్, సెల్ ఫోన్ నంబర్ తదితర వివరాలను పొందుపరిచేలా ఒక ఫార్మాట్ తయారు చేశారని చెబుతున్నారు. ప్రభుత్వ పథకాలు అందుకుంటున్న లబ్ధిదారుల వివరాలు, వారు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారనే విషయాలు సహా 15 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళి రూపొందించారు. సుమారు 500 ట్యాబ్లను సమకూర్చి నియోజకవర్గాల వారీగా సర్వేలు చేయించారు. ఏపీలో సర్వే చేసిన డేటా అంతా హైదరాబాద్కు తరలించి ఇక్కడే పార్టీల వారీగా జాబితాను వేరు చేశారని, మధ్యస్థంగా ఉన్నవారిని తమ వైపు తిప్పుకోవాలని టీడీపీ నాయకులకు సూచనలు చేస్తూ ఆ నివేదికతో పాటు వైసీపీకి చెందిన వారి జాబితాలను అందించారని అంటున్నారు. టీడీపీకి చెందిన సేవామిత్ర యాప్ వ్యవహారంపై సాగుతోన్న దర్యాప్తులో
హైడ్రామా కొనసాగుతోంది. ఏపీ తెలంగాణ పోలీసుల మధ్య కూడా ఈ విషయంలో రచ్చ మొదలైంది. ఏపీలో టీడీపీ దొంగ ఓట్లను సృష్టిస్తున్నదని, ఈ వ్యవహారంపై గడిచిన ఏడాదిన్నరగా పోరాడుతున్నానని ఫిర్యాదుదారు లోకేశ్వర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం లక్షల ఓట్లను తొలగిస్తున్నదని ఆరోపించారు. సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగానే ఏపీ పోలీసులు తన ఇంటిపై దాడి చేశారని చెప్పారు. వ్యవస్థలో నాశనం జరుగుతుంది. ఎలా అండి, ఒక ప్రైవేట్ కంపెనీకి ఆంధ్రాలో నివసిస్తున్నటువంటి ఓటర్కి వాళ్ళ డేటా తీసుకొచ్చి హైదరాబాద్ లో ప్లస్ క్లౌడ్ లో ఎక్కడో వేరే దేశంలో ఎలా పెడతారండి? ప్రభుత్వానికి బాధ్యత లేదా? వాళ్ళ డేటా ఎవరికి, ప్రైవేట్ వాళ్ళకి ఎలా ఇస్తారు? వాళ్ళ మొబైల్ యాప్ లో చూస్తే, లోకల్ ఉన్నటువంటి వాళ్ళు చూస్తే దాంట్లో కనపడుతుంది మొత్తం మంది బెనిఫిషియరీ ఎవరు, వాళ్ళకు ఏమేమి స్కీమ్స్ ఇచ్చారు, ఎన్ని స్కీమ్స్ ఇచ్చారు, ఇల్లు ఇచ్చారా, పెన్షన్ ఇచ్చారా, చంద్రన బీమా ఇచ్చారా, పసుపు కుంకుమ ఇచ్చారా, 75 రకాల స్కీమ్స్ డేటా అందులో పెట్టారు. సెక్యూరిటీ నుంచి కాల్ వచ్చింది, ఎవరో వచ్చారు, ఇట్లా అన్ఐడెంటిఫైడ్ పీపుల్ మీ ఇంటికి వస్తామని ఇక్కడ ఫోర్స్ చేస్తున్నారంటే అలో చేయకండి అని చెప్పాను. చెప్పిన 1 మినిట్కే వాళ్ళు సెక్యూరిటీని తోసేసి చాలా ఫోర్సిబుల్ గా లోపలికి వచ్చి డోర్ నాక్ చేయడం మొదలు పెట్టారు. ఫ్యామిలీ వాళ్ళు ఎవరండి మీరు ఎందుకు చేస్తున్నారంటే స్టార్టెడ్ ఫౌల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ, ఎవడు వీడు ఎందుకు చేస్తున్నాడు, ఇవన్నీ మాకు కావాలి, మేము తీసుకెళ్తాము, చాలా అబ్యూసివ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు. నేను ఇమీడియట్ గా ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి చెప్పేసి వాళ్ళని స్టాప్ చేయించిన తర్వాత ఇమీడియట్ గా పోలీస్ దృష్టి కూడా తీసుకొచ్చాను. వాళ్ళు ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు వచ్చి వాళ్ళు వస్తున్నారని తెలియగానే వీళ్ళు వెళ్ళిపోయారు. ఏపీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందే వారి సమాచారాన్ని సేకరించే బాధ్యతను ఆ రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నానికి చెందిన బ్లూ ఫ్రాగ్ అనే సంస్థకు అప్పగించింది. ఐటీ గ్రిడ్ సంస్థ బ్లూ ఫ్రాగ్ నుంచి ఏపీలో సంక్షేమ పథకాల లబ్ధిదారుల డేటాతో పాటు ప్రజల ఆధార్ నంబర్లు, ఓటర్ల వివరాలను సేకరించి భారీ డేటాను తయారు చేసింది. తాము రూపొందించి నిర్వహిస్తున్న సేవామిత్ర యాప్కు ఈ డేటాను అనుసంధానించింది. టీడీపీ నాయకులు దీని ఆధారంగా ఏపీలో సర్వేల పేరుతో ఇంటింటికి తిరుగుతూ వైసీపీ సానుభూతి పరులు ఎవరో తెలుసుకుంటూ ఓటర్ల జాబితాలో వారి పేర్లను తొలగిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒక పక్క ప్రభుత్వం తమ వ్యతిరేక ఓటర్లను తొలగిస్తోందన్న ఆరోపణలకు ప్రతిపక్ష పార్టీలు దిగుతుంటే, మరోపక్క టీడీపీ ఓట్లను తొలగిస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీపై తెలుగుదేశం పార్టీ ప్రత్యారోపణలు చేస్తోంది. ఓట్ల తొలగింపు లేదా వ్యక్తిగత సమాచార భద్రత అనేది ఇక్కడ ప్రధాన విషయం. దీనిని తప్పుదోవ పట్టించేలా ఆంధ్రలోని అధికార విపక్షాల మధ్య పొలిటికల్ వార్కు దారితీస్తోంది. తమ పార్టీకి సంబంధించిన డేటాను వైసీపీకి అందించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. తమ డేటా విషయంలో ఏం చేయాలో తమకు తెలుసని, తమపై ఒక కేసు పెడితే తాము 4 కేసులు పెడతామంటూ హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఓట్ల గల్లంతు వ్యవహారం రచ్చలేపుతోంది. ఓటర్లకు తెలియకుండానే ఓట్లకు రెక్కలొస్తున్నాయి. మా ఓటు తీసేయండి మహాప్రభో అంటూ 2 నెలల్లో 9 లక్షల దరఖాస్తులు ఈసీకి చేరాయి. దీనిపై ఇప్పుడు ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టింది. ప్రధాన రాజకీయ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. మరోపక్క ఎన్నికల కమిషన్ ఈ విషయంలో సీరియస్గా చర్యలు తీసుకునేందుకు సిద్ధపడుతోంది. ఇంతకీ ఏపీలో ఏం జరుగుతోంది? డేటా చోరీ అంశంలో సైబరాబాద్ కమిషనర్ చేసిన వ్యాఖ్యలు కూడా ఘాటుగా ఉన్నాయి. ఐటీ గ్రిడ్స్ డేటా స్కామ్ వెనుక ఎవరు ఉన్నా కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తేల్చి చెప్పారు. అవసరమనుకుంటే అక్కడి మంత్రులు, అధికారులకు నోటీసులు ఇస్తామని అంటున్నారు. కేసును అడ్డుకోవడానికే ఏపీ పోలీసులు కుట్రలు చేస్తున్నారంటూ కామెంట్ చేశారు. ఇది ఏపీ ప్రభుత్వానికి చికాకు కలిగిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐటీ గ్రిడ్స్ వద్దకు ఈ సమాచారం ఎలా వచ్చిందనే దానిపైనే సైబరాబాద్ పోలీసులు దృష్టి సారించారు. అదేవిధంగా క్లౌడ్ టెక్నాలజీని ఉపయోగించారనే అంశంపైన ఊపి లాగుతున్నారు. ఇప్పటికే అమెజాన్ క్లౌడ్ ద్వారా దీనిని అనుసంధానం చేశారని, ఆ సంస్థకు నోటీసులు ఇచ్చామని సైబరాబాద్ పోలీసులు చెబుతున్నారు. డెఫినెట్లీ వాళ్ళ దగ్గర పర్సనల్ ఇన్ఫర్మేషన్ దొరికింది, కొంత సెన్సిటివ్ డేటా దొరికింది, ఎలక్ట్రల్ డేటా, ఆధార్ డేటా, కొంత గవర్నమెంట్ బెనిఫిషరీస్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళ డేటా కూడా దొరికింది. డెఫినెట్లీ ఎట్లా దొరికింది, ఏ మాత్రం ఆయన ఎక్కడి నుంచి తెచ్చారు అనేది కూడా ఆయన ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. డెఫినెట్లీ ఆయన వచ్చి మనకు సరెండర్ కావాలి. ఆల్రెడీ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆయన సరెండర్ చేసి ఆయనకి ఏమేమి ఉంది, ఎట్లా దొరికిందని చెప్పి ఆయన ఆన్సర్ చేస్తే మంచి, లేదంటే మళ్ళీ ఆయనకు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరోపక్క వైసీపీ నేతలే 8 లక్షల ఓట్లు తీసేసే కుట్ర చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపిస్తున్నారు. అయితే ఎలాంటి విచారణ లేకుండా ఓట్ల తొలగింపు సాధ్యం కాదని, ఒక్క ఓటు కూడా తొలగించేది లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. రాజకీయంగా సాగుతున్న ఈ కేసులో ఏపీలో ఎవరికి నోటీసులు ఇస్తారు, ఎవరిని ఇందులో చేర్చుతారనే దానిపై ఇప్పుడు చర్చ సాగుతోంది. ఏపీలోని మంత్రులు ఎవరికైనా నోటీసులు ఇస్తే ఎన్నికల సమయంలో ఈ వ్యవహారం మరింత వేడి పుట్టించడం ఖాయం.
ఎన్నికల వేళ ఓటర్ జాబితా సవరణపై ఈసీ దృష్టి సారించగా విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి. ఉద్దేశపూర్వకంగా ఓట్లు తొలగిస్తున్నట్టు గుర్తించింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 200కు పైగా కేసులు నమోదయ్యాయి. మరోపక్క డేటా చోరీ కేసులో ఐటీ గ్రిడ్స్ కంపెనీ ఎండీ అశోక్ను పట్టుకునేందుకు తెలంగాణ నుంచి 2 పోలీసు బృందాలు ఏపీకి బయలుదేరి వెళ్లాయంటున్నారు. అవసరమైతే ఉద్యోగులను మరోసారి విచారిస్తామని తెలంగాణ పోలీసులు అంటున్నారు. ఏపీలో ఓటర్ల జాబితా నుంచి ఓట్లు గల్లంతు వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం కన్నెర్రజేసింది. ఫారం 7 దుర్వినియోగం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించిన ఈసీ చర్యలకు ఉపక్రమించింది. దురుద్దేశపూర్వకంగా పేర్ల తొలగింపునకు దరఖాస్తు చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించింది. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది పోలీసులను ఆదేశించారు. ఓట్ల తొలగింపు వ్యవహారంలో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 14 కేసులు నమోదయ్యాయి. విశాఖలో 8, కర్నూలులో 8, ప్రకాశంలో 4, శ్రీకాకుళం, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో 3, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. గంపగుత్తగా దరఖాస్తు చేసుకున్న వారి ఐపీ అడ్రస్ను గుర్తించాలని పోలీసులను ఈసీ ఆదేశించింది. ఓట్ల తొలగింపు కోసం 8 లక్షల దరఖాస్తులొచ్చాయని గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. అయితే ఫారం 7 దరఖాస్తుల ద్వారా ఇప్పటి వరకు ఒక్క ఓటు కూడా తొలగించలేదని ఈసీ స్పష్టం చేసింది. ఓటర్ల ప్రమేయం లేకుండా ఫారం 7 దరఖాస్తులు వచ్చినా 3 దశల్లో పరిశీలించిన తరువాతే ఓట్లు తొలగిస్తామని ద్వివేది వెల్లడించారు. ఓటర్ల తొలగింపు సమాచారం తెలిస్తే ఎన్నికల సంఘానికి ఇవ్వాలని ఎన్నికల అధికారి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో కలెక్టర్లను కూడా అప్రమత్తం చేశారు. విశాఖ జిల్లాలో 64,000 ప్రతిపాదనలు ఓట్ల తొలగింపు కోసం దరఖాస్తులందాయి. ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదులపై 8 కేసులు నమోదయ్యాయి. యాక్చువల్లీ ఓటు తొలగింపు అది ప్రక్రియ చాలా లాస్ట్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్ ఈజ్ అప్లికేషన్ రావడం. సో అప్లికేషన్స్ ఎస్ కరెక్టే, ఈ కొన్ని బోగస్ అప్లికేషన్స్ వచ్చి ఉన్నాయి. గత 10 రోజుల్లో నేను అనుకుంటున్నాను 6 లక్షల పైనే అప్లికేషన్స్ అలాంటి ఫారం 7 చెప్తాము అది వచ్చి ఉన్నాయి. బట్ ఆ అప్లికేషన్స్ రావడం అది ఫస్ట్ స్టేజ్. దానివలన ఏ ఒక్క ఓటు కూడా తొలగింపు జరగలేదు. ఇది నేను ప్రజలందరికీ, ఓటర్లందరికీ మరి చాలా క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను. వాస్తవానికి ఎన్నికలు సమీపిస్తోందంటే ఓట్ల నమోదు కోసం ఫారం 6 దరఖాస్తులు వెల్లువల ఎలక్షన్ కమిషన్ కు చేరుతాయి. ఈసారి దీనికి విరుద్ధంగా ఫారం 7 దరఖాస్తులు ఉప్పెనలా వచ్చి పడుతున్నాయి. ఇవి లక్షల్లో వస్తుండటంతో కూపీలాగిన ఈసీకి దిమ్మ తిరిగింది. పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపునకు అక్రమ దరఖాస్తులు వచ్చిన మాట వాస్తవమేనని, ఈ విషయాన్ని ఎన్నికల సంఘం గుర్తించిందని చెబుతున్నారు కలెక్టర్లు. మరోవైపు వైసీపీ నేతల ఆరోపణలపై విచారిస్తున్న తెలంగాణ పోలీసులు ఆంధ్ర పోలీసులపైన కేసు నమోదు చేశారు. ప్రభుత్వ యంత్రాంగం వద్ద ఉండాల్సిన ప్రజల వ్యక్తిగత సమాచారం, ఆధార్, ఓటర్ ఐడి, కులం, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల సమాచారం ఒక ప్రైవేటు ఐటీ కంపెనీలో ఎందుకుంది, వారికి ఈ డేటా ఎలా అందింది, అందుకు బాధ్యులైన అధికారులు ఎవరో తెలియజేయాలని ఆంధ్ర ప్రభుత్వ యంత్రాంగానికి నోటీసులు జారీ చేస్తామని కమిషనర్ సజ్జనార్ చెబుతున్నారు. డేటా వివాదం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చురేపుతోంది. ఇప్పటికే 2 రాష్ట్రాల అధికార పక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇప్పుడు 2 రాష్ట్రాల పోలీసుల మధ్య కూడా వార్ మొదలైంది. తెలంగాణ సీఎం కేసీఆర్ తో కలిసి జగన్ కుట్రలు చేస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నారు. ఓటమి భయంతోనే జగన్ ఇలా చేస్తున్నారని దుయ్యబట్టారు. మన వాళ్ళు మన పార్టీ వ్యవహారాలు హైదరాబాద్లో వీళ్ళంతా కూడా ప్రొఫెషనల్స్ ఉంటే వాళ్ళు మన పార్టీ డేటా అంతా కూడా అప్డేట్ చేస్తూ ఉంటే మనం వాళ్ళ దెబ్బతీయడానికి, మన పార్టీ డేటా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇవ్వడానికి పోలీసులు వచ్చి దాడి చేస్తే ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి, వదిలిపెట్టే సమస్య లేదు. డేటా అనేది వ్యక్తిగత ఆస్తి, మా ఆస్తి అది. మీరు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డేటా అక్కడ ఉందని, అది ఉంటే మా దగ్గరికి పంపించండి, మేము చూసుకుంటాం. మీరెవరు చేయడానికని నేను అడుగుతున్నా. అమెరికాలో డేటా ఉంటే ఎవడో పనిచేస్తున్నాడని ఇక్కడ కంపెనీల్ని మీరు అరెస్ట్ చేస్తారా అని నేను నిలదీస్తున్నా. ఫారం 7ని దుర్వినియోగం చేయడం నేరమని, తప్పుడు పనులతో ఓట్ల తొలగింపునకు కుట్రలు పన్నారని ఎదురుదాడి చేశారు. టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా ఈ అంశంపై చంద్రబాబు టార్గెట్ గా ట్విట్టర్లో ప్రతిస్పందించారు. తప్పు చేయడంతో దొరికిపోతామనే భయంతోనే
ఇలా ఎదురుదాడి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. మరోపక్క వైసీపీ నేతలు కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల అధికారికి ఫిర్యాదులు చేస్తున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈసీని కలిసి ఫిర్యాదు అందజేశారు. తన నియోజకవర్గంలో తమకు అనుకూలమైన 22,000 ఓట్లను తొలగించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. సర్వేల పేరుతో తిరుగుతున్న టీడీపీ వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించినా పట్టించుకోలేదని, వారిని వదిలేశారని దుయ్యబట్టారు. అన్ని వివరాలు, ఆధారాలతో పాటు, ఫోటోలతో పాటు, వీడియోలతో పాటు, పూర్తి సాక్ష్యాలతో పాటు, జడ్జి ముందు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లతో పాటు, మొత్తం ఆధారాలతో పాటు ఫైల్ చేసి కమిషనర్ గారికి అందజేసినాం. కమిషనర్ గారు దానిపైన ఖచ్చితంగా చర్య తీసుకుంటారు. న్యాయం ముందు మా పక్క, మాకు న్యాయం గెలుస్తుందని నమ్ముతున్నాం. తెలుగుదేశం పార్టీ కూడా ఎన్నికల కమిషన్కు ఇలాంటి ఫిర్యాదు చేసింది. ఆ పార్టీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఈ ఫిర్యాదు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 90,000 ఓట్లను తొలగించేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. నియోజకవర్గానికి 6,000 ఓట్లంటే ఇది నిజంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సింపథైజర్స్ ఓట్లు. వాళ్ళకి తెలియదు. వీళ్ళు బల్క్గా వాళ్ళందరినీ కూడా కలిపి ఈవేళ ప్రతి చోట కూడా అప్లై చేసి డిలీట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. మేము దానికే సిఇఓ గారికి, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారికి లెటర్ ఇచ్చాం. దీన్ని ఎంక్వైరీ చేసి ఎవరైతే ఈ ఆన్లైన్లో ఈ కంప్యూటర్స్ ద్వారా పెడతా ఉన్నారో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు, సైబర్ నేరాలు చట్టాలకు అనుగుణంగా వాళ్ళని ఐడెంటిఫై చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా మనం సిఇఓ గారిని కోరడం జరిగింది. డేటా చోరీ పెద్ద నేరమే. అయితే ఈ కేసు నిలబడుతుందా? ఇంతకీ కేసు విషయంలో నమోదైందేంటి? డేటా తస్కరణకు గురైనట్ట, ఓట్ల తొలగింపునకు సంబంధించినట్ట? ఓట్ల తొలగింపునకు సంబంధించిందే అయితే ఎన్నికల కమిషన్ చూసుకోదా? డేటా గురించి అయితే ఫిర్యాదు చేయాల్సింది ఎవరు? ఇప్పుడేం జరగబోతోంది? ఏపీలోని ఓటర్ల వ్యక్తిగత సమాచారం తీసుకుని ఓట్లు తొలగించే ప్రక్రియ జరుగుతోందనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఓ పక్క విచారణ కొనసాగుతోంది. అయితే ఈ కేసు నమోదు విషయంలోనే కొన్ని ఇబ్బందులు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏపీలో ఓట్లు తొలగించే కార్యక్రమం చేస్తోందని ఈసీ దృష్టికి కూడా ప్రధాన ప్రతిపక్షం వైసీపీ తీసుకెళ్లింది. కేంబ్రిడ్జ్ అనలిటికా పలు సోషల్ మీడియా వెబ్సైట్ల నుంచి ఓటర్ల వ్యక్తిగత సమాచారం చోరీ చేసి ఆ తరువాత ఆ ఓటర్ ఏ పార్టీకి ఓటు వేసే అవకాశముందో ముందే చెబుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే తరహా మోసం జరుగుతోందంటూ కొందరు విమర్శిస్తున్నారు. టీడీపీ వినియోగిస్తున్న సేవామిత్ర యాప్లో ఆ పార్టీకి చెందిన రిజిస్టర్డ్ సభ్యులే ఉంటారు. పార్టీ క్యాడర్కు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉంటుంది. అయితే కొత్తగా ఇతర ఓటర్ల విషయాలను కూడా ఇందులో పొందుపరిచే ప్రయత్నం జరిగిందన్నది ఆరోపణ. ఎవరైనా ఓటరు టీడీపీకి అనుకూలంగా లేకుంటే ఓటును తొలగించే ప్రక్రియ చేస్తున్నారని అంటున్నారు. హైదరాబాద్లో వైసీపీ నేత ఎంపీ విజయసాయిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పౌరులకు సంబంధించిన డిజిటల్ సమాచారాన్ని టీడీపీ దొంగిలిస్తోందంటూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 2016లో జరిగిన ప్రజాసాధికారిత సర్వే ద్వారా పౌరుల ఆధార్ నెంబర్లు, కులం, ఉపకులం, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలు సేకరించారని పేర్కొన్నారు. ఓట్లను తొలగిస్తున్నారన్న ఫిర్యాదు అందగానే ఎన్నికల కమిషన్ కూడా వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుంది. అయితే ఫారం 7 ఆధారం చేసుకుని ఓట్లు తొలగించబోమని పూర్తి స్థాయిలో విచారణ చేసుకున్నాకే ఓట్లు తొలగిస్తామని ఈసీ స్పష్టం చేస్తోంది. ఓటర్ల తొలగింపు కార్యక్రమాన్ని వైసీపీ కార్యకర్తలే టీడీపీ కార్యకర్తల ముసుగులో చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. గతేడాది తెలుగు రాష్ట్రాల నుంచి ఏకంగా 30 లక్షల ఓట్లు తొలగించినట్టు ఓ పోర్టల్ చెబుతోంది. మొత్తానికి అధికారంలో ఉన్న పార్టీలు పౌరుల వ్యక్తిగత సమాచారం ఎలా దొంగిలించవచ్చో అనే దానికి ఇదొక నిదర్శనం. ఇక అసలు విషయానికొస్తే కొందరు విశ్లేషకులు చెబుతున్నట్లు ఈ కేసు నమోదు విషయంలోనే సమస్యలున్నాయి. అవేంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన డేటా చోరీకి గురైందని కేసు నమోదు చేశారు. ఫిర్యాదు కూడా అలానే పోలీసులకు అందింది. వాస్తవానికి ఎవరిదైనా ఆస్తి చోరీ జరిగితే సంబంధీకులే ఫిర్యాదు చేస్తేనే కేసవుతుంది. దొంగతనం కేసుల్లో ఇది ప్రాథమిక లక్షణం. మా పక్కింటి దొంగతనం జరిగిందని మనం వెళ్లి ఫిర్యాదు చేస్తే కుదరదు. కానీ ఇప్పుడు తెలంగాణలో నమోదైన ప్రభుత్వ సమాచారం చోరీ కేసులో ఏం జరిగింది? ఏపీ ప్రభుత్వ సమాచారం ఎవరో ప్రైవేటు కంపెనీ వాళ్ళు దొంగిలించారంటూ వేరెవరో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు పెట్టారు. ఐటీ కంపెనీపై దాడి చేశారు. ఇందులో ఎక్కడా చోరీకి గురైందని చెబుతున్న వారు లేరు.
ఏపీ ప్రభుత్వ సమాచారం చోరీకి గురైంది. అది ఐటీ గ్రిడ్ కంపెనీనే చోరీ చేసింది. ఇవి కేసు నమోదు చేసిన సందర్భంగా పేర్కొన్న అంశాలు. కానీ ఇలాంటి ఫిర్యాదు వచ్చినప్పుడు పోలీసులు చేయాల్సిందేంటి? ఏపీ ప్రభుత్వ సమాచారం చోరీకి గురైందా లేదా అన్నది తెలుసుకోవాలి. అంతకంటే ముందు ఆస్తిదారుడు ఎవరైతే వారికి సమాచారం ఇస్తారు. అంటే ఇక్కడ ఏపీ ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ చోరీకి గురైతే దానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలి. కానీ తెలంగాణ పోలీసులు ఆస్తిదారునికి సంబంధం లేకుండానే కేసు నమోదు చేశారు. ఐటీ గ్రిడ్స్ కంపెనీపై దాడి చేశారు. వారికి కావలసినవన్నీ తీసుకుపోయారు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే అసలైన ఆస్తిదారు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ఈ నేపథ్యంలో ఇది సహజ న్యాయ సూత్రాలబద్ధంగా లేదని అంటున్నారు. వ్యవహారం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ది. అక్కడి ప్రభుత్వానికి సంబంధించినది. అక్కడి ప్రజలకు సంబంధించినది. తెలంగాణకు 1% కూడా సంబంధం లేదు. ఫిజికల్ గా అసలు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు హడావుడి చేస్తున్నారనే వాదన ఉంది. ఈ కేసులో ఏపీ ప్రభుత్వం చెప్పిందే కీలకం. అసలు తమ డేటా ఏమీ పోలేదని, ప్రభుత్వ సమాచారం లీక్ కాలేదని, అధికారికంగా ప్రభుత్వ సేవలకు అందించేందుకు మాత్రమే వినియోగించే యాక్సెస్ ఇచ్చామని కోర్టుకు చెబితే కేసు వీగిపోయినట్టే. ఏపీ ఆస్తి చోరీకి గురైందని ఫిర్యాదు వచ్చినప్పుడు ఏపీని సంప్రదించకుండా ఎందుకు కంపెనీలపై దాడి చేశారని కోర్టు ప్రశ్నిస్తే పోలీసులు ఏం సమాధానం చెబుతారు? పోలీసులు కూడా డేటా చోరీ జరిగిందని కానీ మరొకటని కానీ చెప్పడం లేదు. సేవామిత్ర యాప్లో సున్నితమైన సమాచారం ఉందనే చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితాను అక్రమంగా యాక్సెస్ చేశారంటూ వైసీపీ నేత విజయసాయిరెడ్డితో పాటు లోకేశ్వర్ రెడ్డి అనే మరో వ్యక్తి ఇలా ఫిర్యాదు చేయడంతోనే అలా దాడులు చేయడం కలకలం రేపుతోంది. ఐటీ కంపెనీల సర్వర్లను స్వాధీనం చేసుకుని హార్డ్ డిస్కుల్లోని వివరాల కోసం ఉద్యోగుల్ని అనధికారికంగా అదుపులోకి తీసుకోవడంపై తెలుగుదేశం తీవ్ర విమర్శలు చేసింది. వైసీపీకి మేలు చేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఐటీ కంపెనీలను బెదిరించేలా చేసి ఏపీపై దాడికి పాల్పడుతోందని దుయ్యబట్టింది. 2 వ్యక్తుల ఫిర్యాదు మేరకు టీడీపీకి ఐటీ సేవలందిస్తున్న ఐటీ గ్రిడ్స్, బ్లూ ఫ్రాగ్స్ అనే సంస్థలపై అనుమానం వ్యక్తం చేశారు. ఆ ఫిర్యాదు మేరకు అసలు డేటాను ఆ సంస్థలు అక్రమంగా సేకరించారో లేదో తెలుసుకోవాలి. డేటా లీక్ అయిందనడానికి ఆధారాలేమిటో అడగాలి. సంబంధిత ఏపీ అధికారులను సంప్రదించి ఇలాంటి కేసు వచ్చిందని చెప్పాలి. అప్పుడే అధికారికం అవుతుంది. అలాంటి అనుమానాలు తమకు ఉన్నాయని అధికారులు చెబితే కేసు నమోదు చేసి వారికి బదిలీ చేయాలి. లేకపోతే వారి అనుమతితో అయినా దర్యాప్తు కొనసాగించవచ్చు. ఇవేమీ చేయలేదని టీడీపీ నేతలంటున్నారు. ఇదే సమయంలో సాధారణంగా ఇలాంటి కేసుల్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించరు. ఖచ్చితంగా ముందు వెనక ఆలోచిస్తారు. ఎందుకంటే ఐటీ కంపెనీకి ఇమేజ్ ముఖ్యం. పోలీసులు ఇలాంటి పనులు చేస్తే ఐటీ కంపెనీల్లో దడ ప్రారంభమవుతుంది. ఉద్యోగుల్ని అనధికారికంగా అదుపులోకి తీసుకోవడాన్ని అసలు ఊహించలేవు. అందుకే ఇప్పుడు ఈ వ్యవహారం కీలకంగా మారుతోంది. సదరు ఐటీ కంపెనీ అధికారి తమ ఉద్యోగుల్ని పోలీసులు అనధికారికంగా అదుపులోకి తీసుకున్నారని కోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు కూడా ఆ ఉద్యోగుల్ని తమ ముందు ప్రవేశపెట్టాలని ఆదేశించింది. కోర్టు ముందు హాజరుపరిచిన తరువాత వారిని విడుదల చేసింది. ఈ కేసులు తదితర విషయాలను పక్కన పెడితే రాజకీయ పార్టీల రాజకీయంలో అసలైన ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. తమ ఓట్లు ఉంటాయో పోతాయో తెలియక అయోమయంలో పడుతున్నారు. ఒక పక్క అధికార విపక్షాలు ఈ విషయంలో పట్టు కోసం ప్రయత్నిస్తున్నాయి. మరోపక్క ఓట్ల తొలగింపు కోసం దరఖాస్తులు విస్తృతంగా అందుతున్న మాట వాస్తవమేనంటూ ఎన్నికల కమిషన్ స్పష్టం చేస్తోంది. అసలు విషయమేంటంటే ఈ కేసులో డేటా చోరీ జరిగిందన్న దానికంటే కూడా ఓట్ల తొలగింపు అంశానికే పార్టీలు ప్రాధాన్యమిస్తున్నాయి. అంటే ప్రభుత్వ సమాచారం చోరీ అయినా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగానే వాటి వ్యవహార శైలి ఉంటోంది. రాజకీయాల నేపథ్యంలో మొత్తం మీద ఇప్పుడు ఎవరి ఓటు ఎప్పుడు గల్లంతవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ కేసు ఎటువైపునకు దారి తీస్తుందో చూడాల్సిందే. ఇది వాల్టి వైడ్ యాంగిల్. కీప్ వాచింగ్ 10 TV.